థ్యాంక్ యూ సార్. అండ్ అలానే ఒక్క నిమిషం. నేను నా జీవితంలో కేవలం ఒక 3-4 సార్లు ఇంటర్వ్యూ ఇచ్చాను. అండ్ ఒక 2-3 సార్లు బయటలు ఇచ్చాను. తను నాకు అంత క్లోజ్ ఫ్రెండ్ కూడా కాదు. అయినా సరే నా కోసం నిలబడ్డాడు. నా కోసం అందరితో మాట్లాడాడు. శేఖర్ భాష ఎక్కడ ఉన్నాడు? ప్లీజ్ కమ్ ఆన్ ద స్టేజ్. ప్లీజ్ శేఖర్ భాష గారిని యూ ఫర్ లైఫ్. ప్లీజ్. మనం యాక్చువల్లీ ఐ థింక్ ఇట్స్ బీన్ ఇయర్స్ సిన్స్ వి మెట్. బట్ ఆల్వేస్ ఐఎమ్ ఇండెప్టెడ్ టు యూ ఫర్ లైఫ్. థ్యాంక్స్ అ లాట్ ఫర్ కమింగ్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ రాజ్ తరుణ్ గారు. అండ్ ఇప్పుడు రైటర్ భాషశ్రీ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అందరికీ నమస్కారం. పాత్రికేయుల మిత్రులందరికీ నా నమస్కారం. తిరగబడ్డ స్వామి రేపు 2వ తారీఖున రిలీజ్ అవుతుంది. 8 నిమిషాల స్నీక్ పీక్ చూశారు. ఇప్పుడు అన్ని ఎమోషన్స్ దాంట్లో వాళ్ళు కవర్ చేశారు. ఇంకొక ఎమోషన్ ఉంది దాంట్లో చూపించిన ఎమోషన్, అదే కామెడీ. సెకండ్ హాఫ్ హైలైట్. ఈ సినిమాకి హైలైట్ ఏంట్రా అంటే ఎమోషన్స్తో పాటు కామెడీ చక్కగా తీర్చిదిద్దారు డైరెక్టర్ గారు. రవికుమార్ చౌదరి గారు తన కెపాసిటీ ఏంటో ఈ ఫిలిం ద్వారా చూపించారు. తిరగబడ్డ స్వామి అని. ఈ సినిమా చూశాక సెకండ్ హాఫ్ చూశాక పగలబడి నవ్వుకున్నవరా స్వామి అంటారు ఈ సినిమా చూశాక. అంత బాగుంటుంది. నిర్మాత శివకుమార్ గారు ఖర్చుకు వెనకాడకుండా ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా చాలా గ్రాండ్గా తీశారు సినిమా. ఇప్పుడు మనం చూస్తే తెలిసింది, విజువల్స్ చూస్తే అర్థమవుతుంది ఎంత గ్రాండ్గా వచ్చిందో సినిమా. రాజ్ తరుణ్ గారు, మాల్వి మల్హోత్రా గారు చాలా అద్భుతంగా నటించారు. ఈ సినిమాలో పనిచేయడం నాకు చాలా అదృష్టంగా భావిస్తున్నాను. ఈ అవకాశాన్ని నాకు ఇచ్చిన నిర్మాత గారు, దర్శకులు రవికుమార్ చౌదరి గారికి థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ అండి. అండ్ ఇప్పుడు డిఓపి గారి మాటలు విందాం. జవహర్ రెడ్డి గారు ప్లీజ్ జస్ట్ యా థ్యాంక్ యూ అండి అని మాత్రం చెప్తారు. యా చెప్పండి. అందరికీ నమస్కారం అండి. నీ గురించి తెలుసు కదా రాజు. సినిమా చూశారు కదండి, షోరీలో మీకే అర్థమై ఉంటుంది ఎలా చేసాం అంతా. మీరు డిసైడ్ అయి ఉంటారు, సినిమా మీద ఒక ఒపీనియన్ వచ్చి ఉంటుంది.